సుగంధ ద్రవ్య పంటగా పేరుగాంచిన మిరప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటగా విరాజిల్లుతోంది. 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో మన దేశం మిరప ఉత్పాదకతతో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైబ్రిడ్ మిరప రకాలు రాజ్యమేలుతున్నాయి. వీటిలో అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ అంతే స్థాయిలో సమస్యలు పెరిగిపోవడంతో రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. చీడపీడల సమస్య తక్కువగా ఉండే సూటి మిరప రకాలను నిర్లక్ష్యం చేయడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. సాగు ఖర్చులను తగ్గిస్తూ హైబ్రిడ్లకు దీటుగా దిగుబడినిచ్చే మిరప రకాలు రూపొందించడంలో గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు మంచి పేరుంది. ఇక్కడ నుంచి రైతుల ఆదరణ పొందుతున్న మిరప రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగుమతి ప్రాధాన్యంతో ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఎర్ర బంగారంగా పేరుగాంచింది మిరప. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో విరివిగా సాగవుతున్న ఎండుమిరప కోసం ఈ పంటను రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల ఎకరాల విస్తీర్ణంతో దేశంలో అత్యధిక మిరప ఉత్పాదకత కలిగిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉంది. అయితే గత 3 సంవత్సరాలుగా సాగు ఖర్చులు విపరీతంగా పెరగటం, చీడపీడల బెడద ఎక్కువైపోవడంతో రైతులకు లాభాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా మిరపపై వైరస్ దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది వైరస్ వల్ల అనేక ప్రాంతాల్లో నాటిన 2-3 నెలలకే పంటను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపడం, వీటిలో వైరస్ ను తట్టుకునే రకాలు లేకపోవడం వల్ల మిరప సాగులో లాభ నష్టాల మాట పరిపాటిగా మారింది. మిరపలో అధిక దిగుబడి సామర్థ్యం ఉన్న అనేక సూటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ వీటి సాగు పరిమితంగా ఉంది. సూటి రకాల్లో ఎరువుల వాడకం తక్కువ ఉండటం వల్ల చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. దీనివల్ల సాగు ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు హైబ్రిడ్లకు దీటుగా దిగుబడినిస్తున్నాయి. గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి అనేక మిరప రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు మిరప విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. ముఖ్యంగా ఈ లాం ఫామ్ నుంచి విడుదలైనటువంటి G3, G4, G5, CA 960 అంటే సింధూర్ రకము, అపన్న, LCA 334, LCA 206, LCA 305 రకాలు, LCA 353 రకాలు ఎక్కువ విస్తీర్ణంలో గతంలో సాగు చేయడం జరిగింది. అందులో LCA 334 రకం అయితే 2006 సంవత్సరంలో రిలీజ్ చేయబడింది. ఈ రకము కొన్ని ప్రాంతాల్లో హైబ్రిడ్ కంటే కూడా ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. హెక్టార్కి 55 నుంచి 60 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. కాయలు మధ్యస్థ పరిమాణంతో పొడుగుగా ఉంటాయి. మధ్యస్థ ఘాటు రకం కలిగిన రకం ఇది. ఆ తర్వాత LCA 353 అనే రకము 2009లో విడుదల చేయబడింది. ఇది రకము LCA 334 కంటే కూడా త్వరగా కోతకు వస్తుంది. ఎక్కువగా మనకి తేలికపాటి నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం గుబురుగా ఉంటాయి కాబట్టి తేలికపాటి నేల, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ తర్వాత LCA 620 అనే రకము 2014లో జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది. ఈ రకం ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మధ్యస్థ కాల పరిమితి రకం. 170 నుంచి 190 రోజుల కాల పరిమితితో కలిగి కాయలు మధ్యస్థ పొడుగుతో 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడుగు, 3 నుంచి 4 సెంటీమీటర్ల చుట్టుకలతో కొంచెం లావుగా ఉంటాయి. హెక్టార్కి ఈ రకము 60 నుంచి 65 క్వింటాల దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రకానికి వచ్చిన ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాయలు మధ్యస్థ ఘాటుతో మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఉంటాయి. అంతేకాకుండా కాయ మొదటి కోత నుంచి చివరి కోత వరకు కూడా కాయ పరిమాణంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి. కాయ కూడా పొడుగుగా లావుగా ఉండడం వల్ల కోత కోయడానికి అనుకూలంగా ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతుల పొలంలో ఈ రకము ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి కూడా గుర్తించడం జరిగింది. ఇటీవలి కాలంలో లాం ఫామ్ నుండి కొన్ని కొత్త మిరప వంగడాలను కూడా విడుదల చేశారు. వీటిలో రకాలతో పాటు హైబ్రిడ్లు కూడా ఉండటం విశేషం. ఈ మధ్య కాలంలో విడుదలైన రకము LCA 625. ఈ రకం కాయలు 10 సెంటీమీటర్ల పొడుగుతో 2 నుంచి 3 సెంటీమీటర్ల చుట్టుకలతో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. కాల పరిమితి వచ్చేసరికి 190 నుంచి 210 రోజులు ఆ కాల పరిమితి కలిగిన రకము. కాయలు మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఎక్కువ ఘాటు కలిగి ఉంటాయి.
ఈ కాయ కోత కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా తాలుకాయలు అనేది ఏర్పడదు. అలాగే మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే కాయ కాడ కొంచెం పొడవుగా ఉండడం వల్ల మనకి కోత కోయడానికి కూడా సులువుగా ఉంటుంది. అట్లాగే 2-3 నెలల వరకు కూడా కాయ రంగు కోల్పోకుండా నాణ్యమైన రకము. ఈ రకం కూడా ఎకరానికి రైతుల పొలాల్లో 30 నుంచి 35 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో LCH 111 అనే హైబ్రిడ్ రకాన్ని కూడా లాంఫామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకము హెక్టార్కి 70 నుంచి 75 క్వింటాల దిగుబడితో కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగుల్ని తట్టుకునే రకము. కాయలు మధ్యస్థ పరిమాణంతో మధ్యస్థ ఘాటు ఆకర్షణీయ ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఈ రకాలే కాకుండా వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ కంపెనీకి చెందిన రకాలు, ఇండో అమెరికన్ వాళ్ళవి కానీ, సింజెంటా కానీ, నూజివీడ్ సీడ్స్ కానీ, ES 341 రకాలు, ఇట్లా చాలా రకాలు కూడా రైతులకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వీటిలో ఏవో 1-2 రకాలు తప్పితే పూర్తిగా వైరస్ని తట్టుకునే రకాలు అనేవి లేదనే చెప్పాలి. ముఖ్యంగా మిరప సాగు చేసే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు కనుక మనం జాగ్రత్త వహించినట్లయితే సూటి రకాలు వాడి కూడా హైబ్రిడ్స్తో సమానంగా మనం దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకి హైబ్రిడ్స్ సాగు చేయడానికి ఏదైతే విత్తనం ఖర్చులో కానీ, ఎరువుల యాజమాన్యంలో, నీటి తడుల విషయంలో పెట్టిన ఖర్చుని చాలా వరకు తగ్గించుకొని సూటి రకాల ద్వారా సాగు చేసుకున్నప్పుడు ఈ ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందండి.